హలో పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం ఏం స్టోరీ వినబోతున్నామంటే ఒక ఫెయిరీ టేల్ వినబోతున్నాం. అదేంటంటే స్లీపింగ్ బ్యూటీ, నిద్రిస్తున్న అందమైన యువరాణి. వెళ్ళిపోదామా స్టోరీలోకి? ఓకే. అనగనగా ఒకానొక పెద్ద రాజ్యంలో ఒక రాజు రాణి ఉండేవారట. వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టం. అయితే వాళ్ళిద్దరికి ఒక చిన్న అందమైన బంగారు ప్రిన్సెస్ పుట్టింది, పాప పుట్టింది. అయితే ఆ పాప పుట్టిన ఆనందంలో రాజుగారు ఏం చేశారంటే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఆయన ఒక పెద్ద పార్టీ కండక్ట్ చేశారు. ఆ పార్టీకి అక్కడున్న ఫెయిరీస్ అందరినీ పిలిచారు. వచ్చిన ఫెయిరీస్ అందరూ ఈ చిన్ని బంగారు తల్లికి బ్లెస్సింగ్స్ ఇస్తారు అని చెప్పి పిలిచారనమాట. అయితే ఉన్నట్టుండి ఒక ఓల్డ్ విచ్ వచ్చింది, ముసలి మంత్రగత్తె వచ్చింది. చాలా కోపంగా వచ్చి, హే కింగ్, నన్ను ఎందుకు పిలవలేదు మీరు అని గట్టిగా రాజు మీద అరిచింది. రాజు మీద అరిచి కోపంతో, నువ్వు నన్ను పిలవలేదు కదా, నేను నీ డాటర్ని కర్స్ చేస్తాను అని చెప్పి ఆ డాటర్కి ఒక శాపం ఇచ్చిందనమాట. ఏమనంటే, నూలు వడుకుతారు కదా, దారం తీస్తారు కదా, ఆ నూలు వడికే స్పిండిల్ మీ పాపకి ఎప్పుడు తగిలితే అప్పుడు నీ పాప డై అయిపోతుంది అని చెప్పి ఈ విచ్ కర్స్ ఇస్తే అందరు ఫెయిరీస్ ముందు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కానీ ఒక ఫెయిరీ ఆగిందనమాట. ఆ ఫెయిరీ ఏం చేసిందంటే, లేదు అలా కాదు, అది తగలగానే రాజుగారి ప్రిన్సెస్ 100 years స్లీప్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక అందమైన యువరాజు వచ్చి ఆమెను కాపాడుతాడు అని ఈ చిన్ని ఫెయిరీ ఉంది కదా, ఆ ఫెయిరీ చెప్పిందనమాట. తర్వాత ఆ లిటిల్ ప్రిన్సెస్ ఉంది కదా, బేబీ ప్రిన్సెస్, ఆ బేబీ ప్రిన్సెస్ అలా పెద్దదయ్యి చక్కగా నేచర్తో ఆడుకుంటూ, పిట్టలతో పాటు పాటలు పాడుతూ, పక్షులతో, ఫ్లవర్స్ని చూస్తూ, ఎంజాయ్ చేస్తూ మొత్తం కింగ్డమ్ అంతా తిరుగుతూ ఉండేదట. ఈలోపు రాజుగారు ఏం చేశారంటే, మొత్తం రాజ్యంలో ఎక్కడ కూడా స్పిండిల్స్ ఉండడానికి వీల్లేదు అని చెప్పి నో స్పిండిల్స్ అని చెప్పి ఆర్డర్ చేశారు. పాప చాలా తెలివిగా, అందంగా, చక్కగా ఎదుగుతోంది. అయితే ఒకరోజు ఏమైందంటే, పాప వాళ్ళ మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు. బయటికి వెళ్తే ప్రిన్సెస్ ఏం చేసిందంటే, ఏం తోచట్లేదు నాకు, సరదాగా అలా కింగ్డమ్ చూసి వస్తానని చెప్పి అలా తోటలో తిరుగుతూ ఒక గుహ కనిపిస్తే అందులోకి వెళ్ళిందనమాట. అందులో చూస్తే ఓల్డ్ ఉమెన్ లాగా ఓల్డ్ విచ్ అక్కడ ఉంది. అక్కడ తను స్పిండిల్ని చూసింది. స్పిండిల్ని చూసి, వావ్, ఇదేంటిది, చాలా బాగుందని చెప్పి టచ్ చేసింది. ఓల్డ్ విచ్ ఆల్రెడీ ప్రిన్సెస్కి శాపం ఇచ్చింది కదా, కర్స్ ఇచ్చింది కదా. ఏమని ఇచ్చింది? ఎప్పుడైతే నువ్వు స్పిండిల్ని టచ్ చేస్తావో యూ విల్ డై అని చెప్పింది. వెనకాలే బేబీ ఫెయిరీ ఏం చెప్పింది? ఫెయిరీ అందరికన్నా చిన్న ఫెయిరీ, లేదు స్పిండిల్ తగలగానే పాప నిద్రలోకి వెళ్ళిపోతుంది ప్రిన్సెస్ అని చెప్పి చెప్పింది. సో ఓల్డ్ విమెన్ని చూడగానే ఏంటిది అని అడిగి టచ్ చేసేటప్పటికి ఆ ఓల్డ్ ఉమెన్ కాస్త విచ్గా మారిపోయింది. ఓల్డ్ ఉమెన్ విచ్గా మారిపోయిన తర్వాత ఫెయిరీ వచ్చింది. ఏ ఫెయిరీ అయితే 100 years బేబీ నిద్రపోతుందని చెప్పిందో ఆ ఫెయిరీ వచ్చి ఆ ప్రిన్సెస్ని వాళ్ళ కింగ్డమ్లో అందరినీ కూడా బొజ్జు పెట్టేస్తుంది. 100 years పాటు నిద్రపోండి అందరూ అని చెప్పి. అలా 100 years తిరిగిన తర్వాత 100 years తర్వాత ఒక బ్రేవ్ ప్రిన్స్ వచ్చాడు, ధైర్యం గల యువరాజు వచ్చాడు అనమాట. యువరాజు వచ్చి, నేను ఇలా విన్నాను, ఒక స్లీపింగ్ బ్యూటీ ఉందట, ఆమెను నేను చూడాలి అని చెప్పి బ్రేవ్ ప్రిన్స్ వాళ్ళ రాజ్యం నుంచి ఈ రాజ్యానికి వెతుక్కుంటూ స్లీపింగ్ ప్రిన్సెస్ని చూడడానికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ప్రిన్స్ వాంటెడ్ టు సీ ద ప్రిన్సెస్, ప్రిన్సెస్ని చూడాలి అని అనుకొని వచ్చాడు. ఈలోపు అక్కడ మనకి చిన్న ఫెయిరీ ఉంది కదా, ఈ ఫెయిరీ ముందుగానే కనబడి ఏం చేసిందంటే, ఈ ప్రిన్స్కి ఒక స్వార్డ్ ఇచ్చింది, ఒక కత్తి ఇచ్చింది అనమాట. కత్తితో పాటు ఒక షీల్డ్ కూడా ఇచ్చింది. ఆ రెండింటిని తీసుకొని ప్రిన్స్ బయలుదేరాడు ముందుకి. బయలుదేరగానే క్యాజల్కి వెళ్ళే దారిలో ఓల్డ్ విచ్ వచ్చేసింది.
ఓల్డ్ విచ్ వచ్చి ప్రిన్స్ వెళ్ళకుండా అడ్డం పడింది. అడ్డం పడితే ప్రిన్స్ ఏం చేశాడంటే పెద్ద ఫైటింగ్ చేశాడు. డిషుమ్ 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 అనుకొని ఫైటింగ్ చేశాడు. ఈలోపు ఆ విచ్కి బ్రూమ్ ఉంటుంది కదా, చీపిరి లాంటిది ఉంటుంది కదా, అది కాస్త డ్రాగన్గా మార్చేసి ప్రిన్స్ మీదకి వదిలేసింది విచ్. అప్పుడు ఆ డ్రాగన్ని చూసి కొంచెం భయపడ్డాడు, కానీ మళ్ళీ ఫెయిరీ ఇచ్చిన స్వార్డ్ షీల్డ్ పట్టుకొని డ్రాగన్తో గట్టిగా ఫైట్ చేశాడు. ఫైనల్లీ డ్రాగన్ చనిపోయింది, డిజపియర్ అయిపోయింది. అప్పుడు స్లోగా మొత్తం అన్ని ముళ్ళు పొదలు అవన్నీ తీసుకుంటూ లోపలికి క్యాజిల్లోకి వెళ్ళాడు. అందరూ పడుకునే ఉన్నారు. అలా వెళ్ళగా ఒక చోట ప్రిన్సెస్ కనబడింది. ప్రిన్సెస్ని చూడగానే అబ్బా ఈ ప్రిన్సెస్ ఎంత బాగుందో అనుకొని చెప్పి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టగానే ప్రిన్సెస్ వెంటనే నిద్ర లేచింది. అప్పుడు ఫెయిరీ వచ్చి అందరినీ కూడా నిద్ర లేపేసింది. సో మొత్తం రాజ్యం అంతా కూడా నిద్ర లేచారు. అప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేశారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టంగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేశారు. విన్నారు కదా పిల్లలు ఈ ఫెయిరీ స్టోరీ, ఫెయిరీ టేల్ బాగుందా? స్లీపింగ్ బ్యూటీ ఫెయిరీ టేల్ మీకు నచ్చింది కదా? సో మరలా మరొక స్టోరీతో రేపు కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.